ఇక తెలంగాణలో పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. బీసీలకే టికెట్ అంటూ పీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. నిన్న బెంగళూరులో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్ల అంశం, అభ్యర్థి ఎంపికపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి సమావేశానికి సంబంధించి పూర్తి వివరాలతో మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎవరు? బీసీకి టికెట్ ఇస్తారా? నిన్న ఖర్గేతో మాట్లాడిన తర్వాత ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఎలాంటి విషయాలు చెప్పే అవకాశం ఉంది? షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. నిన్న ఏదైతే బెంగళూరు టూర్లో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన తర్వాత కూడా ఒక మీనాక్షి నటరాజన్తో సీఎం కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ రోజు మార్నింగ్ కొద్దిసేపటి క్రితం కూడా అటు మీనాక్షి నటరాజన్ అలాగే పీసీసీ ప్రెసిడెంట్తో సీఎం జూమ్ మీటింగ్లో సమావేశం అయ్యాడు. సో ఇప్పటికే బీసీకి సంబంధించినటువంటి నేతను కన్ఫర్మ్ చేసినట్టుగా నిన్న పీసీసీ ప్రెసిడెంట్ చిట్చాట్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే ఒక నేతను కూడా కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఫార్మాలిటీ ప్రకారం ఏదైతే స్క్రీనింగ్ కమిటీ ఉంటుందో ఢిల్లీలో, ఆ స్క్రీనింగ్ కమిటీలో 3 పేర్లను పంపించడం జరిగింది. కాబట్టి అక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫార్మాలిటీ ప్రకారం అక్కడి నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే జూబ్లీస్ పరిధిలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల గురించి సీఎం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాను. అయితే ఈ రోజు కూడా జూమ్ మీటింగ్లో దాని గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదైతే షెడ్యూల్ వచ్చిన తర్వాత అలాగే అభ్యర్థి ప్రకటించిన తర్వాత కూడా ఏదైతే 22 మంది కార్పొరేషన్ చైర్మన్లను అక్కడ నియమించిన నేపథ్యంలో వాళ్ళందరితో కలిసి ఈ రోజు నైట్ కూడా ఒక మీటింగ్ని పెట్టుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే ఈ మీటింగ్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అలాగే జూబ్లీస్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి దానిపైన ఈ 3 నాయకులు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈరోజు సాయంత్రం 4 o'clockకి బీసీ నేతల భేటీ ఉన్న నేపథ్యంలో అందులో చర్చించాల్సిన అంశాల గురించి కూడా సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే మీనాక్షి నటరాజన్ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే జూబ్లీస్కి నేతకు సంబంధించిన దానిపైన ఎవరెవరితో మనం కంబైన్గా వెళ్ళాలి అనే దానిపైన, ఎవరితో మాట్లాడాలి అనే దానిపైన కూడా ఒక చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే మొత్తానికి అయితే బీసీ అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ బీసీ అనే కాన్సెప్ట్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత దానిపైన తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ కూడా అందరికీ ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా నాయకులతో కూడా భేటీ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి పీసీసీ ప్రెసిడెంట్ కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కసరత్తు అయితే కొనసాగుతుంది. ప్రకటించిన తర్వాత, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరొకసారి ఈ మీటింగ్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నైట్ అటు సీఎం బెంగళూరు నుంచి అటు హైదరాబాద్కి రానున్న నేపథ్యంలో మరొకసారి ఫిజికల్గా కలిసి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్.